ఇటీవల జరిగిన పలు మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ చైర్మన్ల ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటింది. నెల్లూరు కార్పొరేషన్ తో పాటు ఏలూరులో 2 డిప్యూటీ స్థానాలను టీడీపీ గెలుచుకుంది. అలాగే హిందూపూర్ మున్సిపాలిటీని కూడా టీడీపీ చేజిక్కించుకుంది. హిందూపురం మున్సిపల్ చైర్మన్ గా మరో వార్డ్ కౌన్సిలర్ డి రమేష్ ఎన్నికయ్యారు. మున్సిపల్ చైర్మన్ కు మద్దతుగా టీడీపీకి 23 ఓట్లు వచ్చాయి. హిందూపురం మున్సిపాలిటీ కైవసం చేసుకోవడంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చక్రం తిప్పారు. ఈ యొక్క మా నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎప్పుడు మేము పాటుపడేది కాబట్టి తప్పకుండా నా దృష్టి అంతా ముఖ్యంగా నా హిందూపురాన్ని అభివృద్ధి చేయడం మీద పార్టీకి ఎప్పుడు ఎటువంటి సేవలు ఉన్నా అవసరం ఉన్నా నేను వాళ్ళకి అందుబాటులో ఉంటాను. ఈ హిందూపురాన్ని కాదు, ఆ రకంగా నా సేవలు పార్టీ బలపరచడానికి జరిగింది. ఆ విషయంలో ఎక్కడ అవసరమైతే ఎందుకంటే లేడని సందేహం వాళ్ళతో ఎందుకు వెతికినా బాలయ్య అంటే ప్రాణం, బాలయ్య అంటే మాకు ఆరాధ్యం, బాలయ్య లేనిది వ్యర్థం మా జీవితం. కాబట్టి మా జీవితం బాలయ్యకు అంకితం. కాబట్టి బాలయ్య గారి ఆశీస్సులతోటే మేము ఈ మున్సిపల్ కౌన్సిల్ అందరి సహకారంతో, మా ఎంపీ గారు పాఠశాల సహకారంతో, తప్పకుండా కౌన్సిల్ సహకారంతో తప్పకుండా బాలయ్య గారి ఆదేశాల మేరకు హిందూపురాన్ని అభివృద్ధి చేస్తాం, వేగవంతంగా అభివృద్ధి చేస్తాం. అదేవిధంగా ఎక్కడ కూడా అవినీతి లేని సమాజాన్ని నిర్మించాలని బాలయ్య సంకల్పాన్ని నెరవేరుస్తూ ఆయనకి ఎప్పుడు కూడా ఇంత మచ్చ రాకుండా మా కౌన్సిల్ పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను.